ఎక్కువ చూసి అది అది టైం లేకపోవడం కొంత, ఇంట్రెస్ట్ లేకపోవడం కొంత. చెప్పాను ఇంతకుముందు ఒకసారి ఇంటర్వ్యూలో కూడా, మా ఫాదర్ సెకండ్ షోకి వెళ్ళి ఇస్తే కొట్టేవాడు, ఎవడెళ్ళమన్నాడు సినిమాకని. ఆ భయం ఇప్పటి వరకు ఉండిపోయి సినిమాలు ఎక్కువ చూడండి కాబట్టి లెట్ మీ యాక్సెప్ట్ మై ఇగ్నోరెన్స్ అబౌట్ ది ఫిలిమ్స్. సో గౌతమ్ స్క్రిప్ట్లన్నీ మీరే చదివి ఫైనలైజ్ చేస్తుంటారా, లేకపోతే గౌతమ్ ఫ్రీ హ్యాండ్ అసలు స్క్రిప్టే చదవను నేను. ఫస్ట్ పాయింట్, ఫ్రీ హ్యాండ్ ఇస్తూ లేదు, ఆయన ఎక్కువ సినిమాలు చేయిస్తూ లేదు, మీ అండర్లో పెట్టుకుంటున్నారు. వెరీ గుడ్. కానీ నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఇప్పటికైనా నా హ్యాండ్లో వాళ్ళు ఉన్నారని మీరు యాక్సెప్ట్ చేయిస్తున్నారు నా చేత. నేను నా ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే అండి, 20 ఇయర్స్ దాటిన తర్వాత మనం మన పిల్లల్ని మన గ్రిప్పులో ఉంచుకోవాలి. మన తెలివితేటలు వాళ్ళ మీద పెట్టి రుద్ది మనం ఏం చెప్తే అది చేయాలి, బికాజ్ ఐఎమ్ ఏ సీనియర్. అలాంటి దౌర్భాగ్యపు ఆలోచన ఏ తండ్రి చేయకూడదని నా పర్సనల్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. వదిలేయాలి, ఎందుకంటే రెక్కలు వచ్చిన తర్వాత అవి ఎగురుతాయి, ఎగరటం అలవాటు చేయాలి. ఈ రెక్క ఇంతవరకే లేపు అని ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ చేస్తారో అక్కడే గాడి తప్పుతున్నారు యువత అనే భయం నాకు. అందుకని నేను ఎప్పుడైనా, మీరు డైరెక్ట్గా నా పక్కనే ఉన్నాడు కాబట్టి అడగండి, మీకు తెలియని విషయాలు రెండు. ఒకటేంటంటే వీడికి నియరింగ్ టు 38-39 ఇయర్స్ ఉన్నాయి, మా వాడికి 36 ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి ఇవాళ వరకు నేను మా పిల్లల్ని ఏంట్రా ఇలా చేస్తున్నావు అని కొట్టి ఎరగను. అది కొట్టి చూపిస్తున్నా, యాక్షన్ డంకా కొట్టి మరీ చెప్తున్నా, భుజం తట్టి మరీ చెప్తున్నా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వాట్ రైట్ యూ హ్యావ్ గాట్ టు బీట్ ది చిల్డ్రన్ అండ్ కంట్రోల్ చేయడానికి. అలా అని గాడి తప్పిపోవడం అనేది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్నంత మాత్రాన గాడి తప్పించడం అనేది లేదు అని ఆ నమ్మకంతో నేను ఇంతవరకు ఆయనకు వచ్చిన స్క్రిప్ట్ని నేను చదివి ఇవన్నీ, ఇది బాగోలేదురా అంటే, అన్నయ్య ఇది చాలా బాగుంది డాడీ అని అతను నన్ను అంటే, మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి నేను ఈ సినిమా ప్రామిస్, నన్ను నమ్ము, అమ్మ తోడు. నెక్స్ట్ గౌతమ్ గారు సార్, ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనాలా లేదంటే మళ్ళీ కొంచెం గెటప్ బాగుంది, ఇప్పుడు డైలాగ్స్ కూడా పర్ఫెక్ట్ కామెడీ ట్రెండ్ వచ్చింది. సో మాకంటే లైటర్ వే ఇంట్లో మేము బ్రహ్మానందం గారు మీరు రోజు చూస్తుంటాం, అంటే రోజు మేమ్స్లోనే అట్లా చూస్తుంటాం. మీరు తండ్రిగా కాకుండా బ్రహ్మానందం గారు చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతుంది ఆన్ స్క్రీన్, తండ్రిగా కాదు ఇంట్లో? ఆన్ స్క్రీన్ అంటే మేము ఇంట్లో బాగా రోజు, అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఆయనతో పాటే పెరిగి అంత అలా వచ్చాం కాబట్టి నాకు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఏదైతే జనాలు ఎంత ఎక్సైట్ అవుతారో నాకు అంత ఎక్సైట్మెంట్ రాదు. రోజు చూస్తూ ఉంటాం కదా, రోజు మాట్లాడుతూ ఉంటాం, ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. సో సరదాగానే ఉంటాం కదా. సో ఏదో కొన్ని పర్టికులర్ సీన్స్ మాత్రం నిజంగా అది మాత్రం పిచ్చిగా చేస్తాం స్క్రీన్ మీద. బట్ అంటే మోర్ దెన్ ఇది ఫాదర్ సన్ కంటే కూడా ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉంటాం ఇంట్లో. ఆయన చెప్పినట్టు డెసిషన్ మేకింగ్ అనేది ఎప్పుడు మాకే వదిలేసేవారు. గుడ్ ఆర్ బ్యాడ్ నువ్వే నేర్చుకో, నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నావు కదా, తీసుకో, వెళ్ళిపో, దానిలో నువ్వు ఏదైతే ఫేస్ చేస్తున్నావో అది నీ ఇష్టం, నీ కాల్ అని పెంచారు కాబట్టి ఆ మైండ్ సెట్ అలాగే వచ్చిందండి. సో అంటే ఆన్ స్క్రీన్ చూసినప్పుడైతే మా ఎక్సైట్మెంట్ వేరే ఉంటుందండి 100%. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. బాగున్నది. థ్యాంక్ యూ. బ్రహ్మానందం గారు సార్, హాయ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా రోజుల తర్వాత ఎక్కువ టైం మిమ్మల్ని చూసుకున్న అదృష్టం వచ్చింది. బిఫోర్ చూసుకుంటే రంగమార్తాండ అనే ఒక మూవీతో ఒక డిఫరెంట్ బ్రహ్మానందం గారిని చూసాం. సో ఈ మూవీతో ఓల్డ్ ఏజ్, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇవి ఉంటాయి అనేది ఒక చూపించారు. సో మీ నుండి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, అంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండేది. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు అలా వచ్చి వెళ్ళిపోతున్నారు. సో అంటే నెక్స్ట్ కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండేవి అంటే ఎక్స్పెక్ట్ చేయవచ్చా మేము? డెఫినెట్గా అండి, అలాగే ఇప్పుడు చేస్తున్న 2-3 సినిమాలు అలాంటివే, చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నాను. తర్వాత ఆ మధ్య ఒక చిన్న అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారన్నారే, అది ఏమవుతుందంటే అండి, పాపం కుర్ర డైరెక్టర్లు ఉన్నారు, ఒక 25-30 ఇయర్స్ లోపు కుర్రాళ్ళు. సార్ మేము మిమ్మల్ని చూసి పెరిగాం సార్, మీరు మా సినిమాలో చిన్న క్యారెక్టర్, ఒక్కసారి మీరు మిమ్మల్ని డైరెక్ట్ చేశారన్న సంతృప్తి, ఇలా మాట్లాడుతున్నప్పుడు అలా చిన్న వికసిస్తున్న మొగ్గ అది, దాన్ని వెంటనే తుంచి అవతల పడేయలేం. నో ఐఎమ్ నాట్ డూయింగ్, నాకేదో పెద్ద క్యారెక్టర్ ఉంటే చేయండి అయ్యా అని అనలేం. ఏమిటి దీనివల్ల వచ్చే నష్టం కూడా ఏముండదు. అతనికి ఉపయోగం ఉందా లేదా అనేది ఒక పాయింట్. అతని యొక్క మానసికమైనటువంటి ఆనందాన్ని కలగటానికి ఉపయోగపడితే చాలు, దీనివల్ల పెద్ద మనకు వచ్చే లాస్ ఏమి ఉండదు కదా అని అప్పుడప్పుడు అట్లాంటి చిన్న చిన్న సినిమాల్లోనే చేసిన
ఇవాళ ఈ సినిమా మన రంగమార్తాండ రేపు రాబోయే సినిమాల్లో మంచి క్యారెక్టర్సే చేస్తున్నానని మాత్రం చెప్పగలను, చేస్తాను కూడా. అంటే ఈ మధ్య కాలంలో ఒక బ్రహ్మానంద డైలాగ్ గారు. సార్ ఒకసారి కన్క్లూజన్ లాస్ట్ ఒక డైలాగ్ అయితే రీసెంట్గా బాగా ఫేమస్ అవుతుంది సార్. అయితే మీరు ఇప్పుడు మాట్లాడుతూ చిన్న డైరెక్టర్లకి వాళ్ళ మాట తీయలేక వాళ్ళు ఎదగడం కోసం చేస్తున్నాను అన్నారు కదా సార్. అయితే గేమ్ చేంజర్ విషయానికి వస్తే శంకర్ గారు లాంటి డైరెక్షన్, రామ్ చరణ్ హీరో, ఆ సినిమాలో కూడా చాలా చిన్న క్యారెక్టర్ మేము చూసి షాక్ అయ్యాం. ఆ. అలాంటి ఒక చిన్న క్యారెక్టర్లో మీకు అది మీరు చూసింది చిన్న క్యారెక్టర్, చేసింది పెద్ద క్యారెక్టర్. ఏమ్మా? ఓకే సార్ డైరెక్టర్ గారు, సార్ సార్ తెలియదు, మనవడిని కలవద్దు, హీరోని కూడా కలవద్దు, చెల్లిని సిస్టర్ని వెళ్ళి నువ్వు బ్రదర్ని కలవద్దు అంటారు. అవును సార్. అసలు తాత బతుకున్నాడో లేదో తెలియని పొజిషన్లో ఉంటాడు హీరో. అవును సార్. సో దీని వెనకాల ఒక చిన్న పెయిన్ అతనికి ఆ క్యారెక్టర్లో కొంత ఉండి ఉండాల్సింది. అవును సార్. అలాగే 80 ఎకరాల ఆసామి, సర్పంచ్, ఇంట్లో గలగల మాట్లాడే కొడుకు, ఇంతమంది ఉన్న ఆవిడ ఎందుకు లోన్లీనెస్ ఫీల్ అయ్యింది అన్నది ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటే, అప్పుడు ఈ ఇద్దరు పెయిన్ మనకు తెలిస్తే ఓకే. మనం కనెక్ట్ అయ్యడానికి ఛాన్స్ ఎక్కువ ఉండేది. ఓకే ఓకే. అది నేను అడుగుతుంది. మీరు జనాలు ఎంటర్టైన్ అవ్వట్లేదా, చూడట్లేదు, సినిమా జనాలు నచ్చింది, బాగుంది కాదనట్లేదు. సో ఈ పెయిన్ ఇంకొంచెం బాగా తెలిస్తే ఆ మెయిన్ ఏదైతే మీరు కోర్ పాయింట్ ఏదైతే ఉందో, కొత్తగా ఎంచుకున్న పాయింట్, అవును సార్. అది జనాలు కనెక్ట్ అయ్యి ఉండేది అని నేను ఓకే ఓకే. ఎస్ సార్. ఆయన తరఫున నేను చిన్న సమాధానం చెప్తాను సార్. అతను కొడుకు ఏజ్ కూడా కాదు, మనవడు ఏజ్, అదే వికసిస్తున్న మొగ్గ, వికసిస్తున్న మొగ్గ కూడా కాదు, బడ్డింగ్ స్టేజ్ కూడా కాదు. ఎందుకంటానంటే ఇప్పుడు ఈ ఈ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్స్ డీల్ చేయటం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఫస్ట్ పాయింట్, ఆ ఏజ్కి తగ్గిన, లేకపోతే ఆ ఏజ్ని అర్థం చేసుకోగలిగినటువంటి మెంటల్ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. అయినా ఈ సినిమాలో అతను తన శక్తి మేరకు ఫాదర్ మదర్ ఎలా ఉంటారు, తాతగారు వీళ్ళు వెళ్తే ఎలా ఉంటారు, దీని ఇన్నేట్ థాట్ ఏంటంటే అలాంటి వాళ్ళకు కూడా ఆలోచనలు, డిపెండెన్స్ బాగుండాలి, అందరితో కలిసి బాగుండాలి, కలిసి బతకాలి అనే థాట్ తీసుకురావడానికి అతను చేసిన ప్రయత్నం అది. అంటే 100% రేపు పొద్దున మీరు చెప్పిన పాయింట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం నుంచి యూ షుడ్ ఫాలో. ఏమండి? రైట్. ఏదండి? పంచు పలకనోకే పంచ. ఓకే, మీకే పని చేశారండి. నెక్స్ట్. సార్ హాయ్ సార్, దిస్ టార్జన్ Mm. ప్లస్ టీవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడున్న మా జనరేషన్లో ఎమోషన్ ఒకటి చూపించారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న డబుల్ మీనింగ్ డైలాగ్స్కి మేము ఎక్కువ నవ్వుకునే జనరేషన్లో మీలాంటి అద్భుతమైన కామెడీ మాకు చూపించాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హౌ డూ యూ ఫీల్ సార్ ఆ కామెడీ? దట్ గ్రేట్ గోస్ టు డైరెక్టర్ అండి. Yeah. అదంతా రచన అంతా రాసుకున్నవాడు అతనే పాపం. ఇందులో నేను మాత్రం మొట్టమొదటి చెప్పినప్పుడు నేను సిన్సియర్గా చెప్పిన పాయింట్ ఏంటంటే, సాధ్యమైనంత వరకు అలాంటి వైపు వెళ్ళి ఫైట్ చేయటం కంటే మ్యాక్సిమం మా జంజాల గారిను, లేకపోతే అప్పుడున్న మా శ్రీకృష్ణారెడ్డి గారిను, లేకపోతే ఒక యువి సత్యనారాయణ గారిను, వీళ్ళందరూ నిన్న మొన్నటి మన ఎవరు వైట్ల సిన్ను గారి దగ్గర వరకు మేము చేసిన క్యారెక్టర్స్ అన్ని చూశారు కదండి. అవి మోతాదు మించకుండా ఉండేటట్టు చేస్తే నేను కూడా మీ దగ్గరికి రావడానికి వీలుంటుందండి అని మొట్టమొదటి డే 1 వాళ్ళకి నేను చెప్పాను. వాళ్ళు దాని గురించి అని కాకపోయినా దే కేమ్ విత్ ఫ్రెష్ సబ్జెక్ట్. తర్వాత ఇందులో చెప్పాలనుకున్న చిన్న పాయింట్ ఉంది కదా, మీ అందరికీ తెలుసు, తాళ్ళూరు రామేశ్వరి గారితో ఆ చిన్న ఓల్డ్ ఏజ్ అనుబంధం ఎలా ఉండాలనే దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకుని చేశారు. ఇంకా కొన్ని అఫ్కోర్స్ టు ఎర్రీస్ హ్యూమన్, ఎక్కడో ఒక్కో చోట పొరపాటు జరుగుతుంటుంది, ఒక్కో చోట అద్భుతంగా చేశాడు అనిపిస్తుంది. బట్ యాజ్ ఫార్ యాజ్ మై లిటిల్ నాలెడ్జ్ గోస్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అతను ఈ సబ్జెక్ట్ డీల్ చేసే విధానం మాత్రము నాకు ఎక్కడో పాపం ఇంత చిన్న కుర్రాడైనా చాలా బాగా కష్టపడ్డాడు అనే ఫీలింగ్ కలిగింది. అది ప్రజల్లో కూడా కలిగిందేమో, లేకపోతే చాలా చాలేవా ఈ సినిమా ఎవరు చూస్తాడు అనుకుని ఉండేవాళ్ళు. ఇప్పటి వరకు చూడగలుగుతున్నారంటే ఐ షుడ్ థ్యాంక్ టు ది, అందులో ఉన్న విత్ ఆల్ దీస్ ఫాలీస్ ఐ లైక్ ది అంటాడు, నీలో ఉన్న తప్పులన్నిటితో కలిపి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినట్టు. థ్యాంక్ యూ. రామేశ్వరి మేడం.